తమిళనాడులో నటుల సంఘం ఎన్నికలు రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రచారంలో రెండు వర్గాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. ఘాటైన మాటలతో విరుచుకుపడుతూ న్యాయస్థానాల్లో పరువు నష్టం కేసులు వేసుకునే వరకు వెళ్లాయి. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ తో యువ కథానాయకుడు విశాల్ నేతృత్వంలోని వర్గం ఢీ అంటే ఢీ అంటోంది. 1950వ దశకంలో దక్షిణ భారత నటీనటుల సంఘం మద్రాసులో ఏర్పాటైంది. ఎంజీఆర్, శివాజీ, అలనాటి తెలుగు కథానాయిక అంజలీదేవి ఈ సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. 1990ల నుంచి దక్షిణాది రాష్ట్రాలు తమ రాజధానుల్లో నటీనటుల సంఘాలు ఏర్పాటు చేసుకున్నాయి. చెన్నైలో మాత్రం దక్షిణ భారత నటీనట వర్గం పేరుతోనే కొనసాగుతోంది. అలాంటి నడిగర్ సంఘం స్థల వివాదం నడుమ ఈసారి జరిగే ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. చిత్ర పరిశ్రమలోని వారంతా రెండు వర్గాలుగా విడిపోయి విజయం కోసం తలపడుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ నటీనటుల సమస్యలు పరిష్కరించడంలోనూ, నిధుల లేమి నుంచి సంఘాన్ని కాపాడడంలోనూ సఫలీకృతులయ్యారు. అయితే నడిగర్ సంఘానికి చెందిన ఓ ఆడిటోరియం స్థలం విషయంలో పరిశ్రమలో వివాదం రాజుకుంది. ఆ స్థలాన్ని ప్రైవేటు సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం కొంతమందికి నచ్చలేదు. అధునాతన మల్టీప్లెక్స్ నిర్మిస్తామంటూ ఆ సంస్థ నడిగర్ సంఘ భవనాన్ని కూల్చేసింది. లీజు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంఘంలోని ఓ సభ్యుడు వేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు మల్టీప్లెక్స్ నిర్మాణంపై స్టే విధించింది. அந்த இடத்துல தான் டான்ஸ் கற்றுக்கிட்டேன். அந்த இடத்துல தான் என்னோட பயணம் ஆரம்பிச்சது. திடீர்னு ஒரு நாள் கட்டடம் இல்லை அப்படின்ற ஒரு கேள்வி வரும்போது நாங்கள்லாம் சேர்ந்து ஒரு கேள்வியை கேட்டோம். கேள்வி கேட்டால் பதில் வரும் அப்படின்ற நம்பிக்கையில் கேள்வி கேட்டோம். அந்த இடத்துல எம்ஜிஆர் அவர்கள், சிவாஜி சார், எஸ்எஸ்ஆர் அவர்கள் அத்தனை பெரிய பெரிய ஜாம்பவங்கள் வந்து கட்டின அந்த கட்டடம் நம்மளுக்கு சார்ந்த கட்டடமா இருந்தது. அது ஏன் ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూనే తమ వర్గాన్ని గెలిపిస్తే చేయబోయే పనులను వివరిస్తూ విశాల్ వర్గం ముందుకెళ్తోంది. వీరికి అగ్రనటుడు కమల్ హాసన్ సహా యువ కథానాయకుల్లో అత్యధికులు మద్దతు పలుకుతున్నారు. Building will be the answer for the welfare of all the people. I'm sure this is going to happen. We have a very strong meeting today. We are definitely going to win, and 40 different points which will address to drama artists separately, to junior artists separately, to actors separately. So we are taking care of all the needs of all variety of actors. பதவிக்கு வருவார்கள் என்ற நம்பிக்கையில் நாங்களும் பெரும் குதூகலத்துடன் இந்த ఎలక్షన్లో పങ്കెడుతున్నాం. అవినీతి ఆరోపణలు చేసిన విషయాలపై శరత్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. అలాగే లీజు విషయంలో తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. శరత్ కుమార్ గారి నంబర్ అందరికీ తెలుసు. కావాలంటే ఎప్పుడైనా 24 అవర్స్ ఓపెన్, లేకపోతే మా ఇంట్లో చెప్పాలి, చెప్తే నేను వెళ్తాను. బట్ అలాగే ఏం జరగలేదు. వచ్చి మాట్లాడి ఇలా ఉందండి మనం చేసుకుంటామని చెప్పుంటే నేను అగ్రిమెంట్ ఎప్పుడో క్యాన్సిల్ చేసుకుంటాను. మళ్ళీ మీరు అలాగే లేదు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఓకే అయిపోయింది, మళ్ళీ జనరల్ బాడీలో ఓకే అయిన ఒక మాట, మళ్ళీ అది అగ్రిమెంట్ను మళ్ళీ క్యాన్సిల్ చేయమని ఎలా చేస్తారు? మళ్ళీ రీజన్ లేదు, దాని గురించి చేయట్లేదు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వాళ్ళకే తెలీదు. సో నాకు ఏం చెప్పాలి, దర్ ఇస్ డెఫినెట్లీ సంబడీ ఈజ్ ఇన్స్టిగేటింగ్ దిస్ బాయ్స్ అనే నాకు అర్థమైంది. ఎవ్రీబడి నోస్ అబౌట్ శరత్ కుమార్, నా హస్బెండ్ కాబట్టి నేను చెప్పలేదు. ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్, అబౌట్ రాధా రవి. వాళ్ళందరూ ఎంత వర్క్ చేశారో, ఎన్ని పనులు చేశారో, హౌ మెనీ థింగ్స్ దే హ్యావ్ డన్ ఫర్ ద ఇండస్ట్రీ. ఈ నెల 18న జరగనున్న నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ వర్గం నుంచి అధ్యక్ష పదవికి నాజర్, ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ పై పోటీకి దిగారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ శరత్ కుమార్ వర్గం విమర్శలకు పదును పెట్టింది. அவங்க யாருமே பதில் சொல்லல. எப்படி சொல்ல முடியும்? யாருக்கு ஃபர்ஸ்ட் பதில் சொல்றதுக்கு என்ன அறிவு இருக்கு உனக்கு? ஃபர்ஸ்ட் கேள்வி கேட்கறதுக்கு ஒரு நியாயமான கேள்வியை கேட்கறியா நீ? இத்தனை எங்க போன? ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడాన్ని సినీ రంగంలోని పలువురు తప్పుపడుతున్నారు. రెండు వర్గాలు సంయమనం పాటించాలని నిర్మాతల సంఘం, దర్శకుల సంఘం, ఎగ్జిబిటర్ల సంఘం హితవు పలుకుతున్నాయి. మాకు ఓటు అని అడుగుతారు, అది దాంట్లో తప్పేం లేదు. కానీ ఇప్పుడు వాడు దొంగవాడు, వాడికి ఓటు వేయదండి, వీడు దొంగవాడు, వీటికి ఓటు వేయదండి, అలా మారిపోయింది. మాకు ఓటు వేయండి అని చెప్పడానికి అందరికి రైట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్ ఎలా వచ్చిన ఇప్పుడు వచ్చి వీళ్ళంతా ఎమోషనల్ ఆర్టిస్ట్ కదా, వీళ్ళంతా
దిగిన తర్వాత దాన్ని ఎలా అయినా గెలవాలని ఒక ఇది వచ్చేసింది. దానివల్ల వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడటం స్టార్ట్ చేశారు. అది మంచిది కాదు మేము అనుకుంటున్నాం. ఎన్నికల్లో గెలిచేందుకు రెండు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నాటకరంగ కళాకారులు సైతం నడిగర్ సంఘంలో సభ్యులుగా ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాటక కళాకారుల మద్దతు కోసం గట్టిగా కృషి చేస్తున్నారు.